తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో సంఘంగా మేము కూడుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన. ఈ సమయాన్ని పరిశుద్ధాత్మకును నీ యొక్క ప్రభా సన్నిధికి అప్పచెప్తూ ఉంటున్నాం. మా మధ్యలో మీరు ఉండండి, మాతో మీరు మాట్లాడండి. ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ప్రభువా మమ్మల్ని నడిపించండి. మేము ఎలా నడవాలో మాకు నేర్పించండి. మా అడుగులను స్థిరపరచండి. క్రీస్తులో మమ్మల్ని ఇంకా అంటుకట్టేటట్టుగా సహాయం చేయండి. మా జీవితాల్లో ప్రభువా పెరికివేయవలసినవి పెరికివేయండి, నలుగొచ్చండి, సరిదిద్దండి, బాగు చేయండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేము సంఘంగా కూడుకొని ఈ ఆరాధనలో ముందుకు సాగుచుండగా వాక్యాన్ని మేము ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నీ మాటల చేత మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము కీర్తనలు 73వ అధ్యాయం నుంచి మనం చూసుకోబోతున్నాం. సామ్ 73. 73వ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి అతి ప్రాముఖ్యమైన విషయము దీంట్లో ఏముందంటే, ఈ కీర్తనకారుడు దేవుని సన్నిధానంలో గొప్ప క్వైర్ డైరెక్టర్గా ఉన్నవాడు. దావీదు కాలంలో, సొలొమోన్ కాలంలో ఆయననే కాదు, ఆయనతో పాటు ఆయన బిడ్డలు కూడా ఆ మ్యూజిషియన్స్గా వాళ్ళు దేవుని సన్నిధానంలో పాటలు పాడి ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారు. ఆసాపు ఎటువంటి సమయం నుంచి దేవుని యొక్క సన్నిధానంలో మనకు కనబడుతున్నాడంటే, దేవుని యొక్క మందస పెట్టెను తీసుకొని వచ్చినప్పుడు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ మందస పెట్టెను ప్రత్యక్షపు గుడారంలో పెట్టినప్పుడు ఆసాపు అక్కడ మనకు కనబడుతున్నాడు. 5వ వచనంలో హీ వాజ్ లైక్ ఎ చీఫ్ ఆఫ్ ఆల్ ద మ్యూజిషియన్స్, అంటే అందరు మ్యూజిషియన్స్కి ఒక లీడర్గా ఆయన ఉండే అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఏ కీర్తన అయితే రాసినాడో 7వ వచనంలో మీరు చూడండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 7వ వచనంలో దావీదు ఏ కీర్తనలు అయితే ఆయన రాసినాడో ఆసాపుకు పాడడానికి ఆ కీర్తనలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఆసాపు చాలా మంది దేవుడు వాడుకున్నాడు. పుస్తకాలు రాయడానికి, పత్రికలు రాయడానికి, పాటలు రాయడానికి దేవుడు చాలా మందిని వాడుకున్నాడు. ఆసాపు కీర్తనలు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము. 50వ కీర్తన కూడా ఆసాపు రాసిన కీర్తన. 73వ కీర్తన నుంచి 83వ కీర్తన వరకు ఆసాపు రాసిన కీర్తనలను మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆసాపు రాసిన కీర్తన ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే, చాలా మంది జీవితాలలో ఒకానొక సందర్భంలో, ఒక పరిస్థితిలో ఈ ప్రశ్న వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. ఆ ప్రశ్న ఏంటిదంటే, నేను దైవభక్తిగా బ్రతికి వ్యర్థము, దేవుడిని వెంబడించడము వ్యర్థము, దేవుడు నా కోసం ఏం చేసినాడు, వాళ్ళని చూస్తే ఎలా ఉన్నారు, వీళ్ళని చూస్తే ఎంత బాగున్నారు, కానీ నా జీవితం ఇలాగ ఎందుకుంది, నన్ను నేను పవిత్రంగా కాపాడుకొని లాభం లేదు అని ఆయన ఒక గడియలో ఆ మాటను మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ విషయాన్ని మనము చూద్దాం. ఒకసారి 73వ కీర్తన 13వ వచనానికి ఒకసారి మనము వెళ్దాం. 13వ వచనము చూడండి. ఆయన ఏమంటున్నాడు? Surely in vain I have kept my heart pure. In vain I have washed my hands in innocence. All day I have been plagued and I have been punished every morning. వ్యర్థంగా నా జీవితాన్ని పరిశుద్ధంగా నేను కాపాడుకున్నాను, నా హృదయాన్ని పవిత్రంగా నేను కాపాడుకున్నాను, నా చేతులను కడుక్కొని నేను దైవభక్తితో, నేను ఒక ఇన్నోసెంట్గా, అంటే అమాయకుడిగా దేవుని సన్నిధానంలో నా జీవితాన్ని నేను కట్టుకొని బ్రతికినాను. చూడండి, ఆ దైవభక్తి అంతా వ్యర్థము. ఎందుకంటే నా జీవితం అంతా నేను కష్టాలే చూస్తున్నాను, నా జీవితంలో పోరాటాలే చూస్తున్నాను,
నా జీవితంలో చాలా ఇబ్బందులు నేను చూస్తున్నాను, కాబట్టి నేను పరిశుద్ధంగా బ్రతికి లాభం లేదు, వేస్ట్ అనే ఒక కంక్లూజన్లోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సహోదరులారా, దేవుని సన్నిధానంలోండి ఆరాధించేవాడు, ఆయన పాటలు రాసేవాడు, పాటలలో ఇతరులను నడిపించేవాడు, ఒక లేవీయుడు, తన కుటుంబస్తులందరూ వాళ్ళందరూ దే ఆర్ ఇన్ దిస్ వర్షిప్ మినిస్ట్రీ, వాళ్ళందరూ మ్యూజిషియన్స్గా నియమించబడినట్లుగా మొదటి దినవృత్తాంతంలో 25వ అధ్యాయంలో మనం చూస్తాము. తన సంతతి వారు వాళ్ళందరూ ఒక మ్యూజిషియన్స్గా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇమాజిన్ చేయండి, ఆ ప్రత్యక్షపు గుడారం కానీ ఆ టెంపుల్ కానీ లిటరల్గా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలను ఆరాధనలు నడిపించే ఒక వ్యక్తి ఈ మాట అంటున్నాడంటే ఎందుకు అంటున్నాడో మనం ధ్యానించవలసిన అవసరం మనకుంది. వై ఈజ్ హీ మేకింగ్ దిస్ స్టేట్మెంట్? ఇన్ వెయిన్ ఐ హ్యావ్ కెప్ట్ మై హార్ట్ ప్యూర్, ఇన్ వెయిన్ ఐ హ్యావ్ కెప్ట్ మై సెల్ఫ్ హోలీ, ఇన్ వెయిన్ ఐ హ్యావ్ కెప్ట్ మై హ్యాండ్స్ క్లీన్. ఎందుకు అంటున్నాడు ఈ మాటలు? మనం గమనించవలసిన అవసరం మనకి ఎంతగానో ఉంది. ఒకవేళ ఈయన ఇటువంటి స్థాయిలో ఈ మాట అనగలుగుతున్నాడు అంటే నేను వ్యర్థంగా దేవుడిని వెంబడించినాను, వ్యర్థంగా నన్ను నేను కాపాడుకున్నాను, వ్యర్థంగా నేను నా జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకున్నానని అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాట అనగలిగినప్పుడు ఈ దినాలలో క్రైస్తవులు అనలేరా అటువంటి మాటను? నాయకులు అనలేరా? కాపర్లు అనలేరా? దేవుడిని వెంబడించి వారి పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు అనలేరా వాళ్ళు? తప్పకుండా అటువంటి పరిస్థితి కూడా వస్తుంది. బహుశా ఈ ప్రశ్న ఈ రకంగా అడుక్కుంటున్న వారికి ఈ దినము అది జవాబు కావచ్చేమో. దయచేసి ఆత్మతో, మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మనం వినడానికి ప్రయత్నము చేద్దాం. ఈ 73వ కీర్తనలు మీరు గమనించినట్లయితే ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి. 3వ వచనంలో, ఐ ఎన్వీడ్ ద arrogant when I saw the prosperity of the wicked. I saw అంటున్నాడు. ఆయన కొన్ని భక్తిహీనులు వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో ఈయన చూస్తున్నాడంట. ఈయన భక్తితో బ్రతుకుతున్నాడు, భక్తితో దేవుడిని వెంబడిస్తున్నాడు, చాలా నిష్టగా దేవుని సన్నిధానంలో బ్రతుకుతా ఉన్నాడు. కానీ ఆయన కనుదృష్టి ఎటుపోయిందంట? బయట భక్తిహీనతతో బ్రతుకుతున్న ఆ ప్రజల పైకి పోయింది. ఆ భక్తిహీనుల యొక్క ఏంటిది? అభివృద్ధిని, ప్రాస్పారిటీని ఆయన చూసినప్పుడు, ఆ గర్వపడే వారి యొక్క జీవితాలు ఆయన చూసినప్పుడు నేను మత్సరపడి తిని అంటున్నాడు. ఐ ఎన్వీడ్ అంటున్నాడు. అంటే ఎందుకు ఆయన అంత మత్సరపడుతున్నాడు? వాళ్ళ జీవితాలలో చాలా అభివృద్ధిని చూస్తున్నాడు. వాళ్ళంతా గర్వంగా బ్రతుకుతున్నప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్నారు. 4వ వచనంలో చూడండి, దే హ్యావ్ నో స్ట్రగుల్స్. వాళ్ళ జీవితాల్లో ఏ పోరాటాలు లేవు, ఈయన కనబడట్లేదు. వాళ్ళ శరీరాలు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాయి, ఎటువంటి రోగాలు వాళ్ళకు లేవు. సామాన్యమైన మనుషులకు ఏవైతే శోధనలు వస్తాయో, ఏ రోగాలు వస్తాయో, ఏ వ్యాధులు వస్తాయో అవి కూడా వాళ్ళకి కనబడట్లేదు. ఇవన్నీ చూసినప్పుడు నేను మత్సరపడితిని, ఐ ఎన్వీడ్ అని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అదే కాదు, 6వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే ఈ గర్వపడేవారు వాళ్ళ గర్వము ఎట్లా ఉందంటే కంఠాహారముగా ఉంది. అంటే ఒక నెక్లెస్గా వాళ్ళు ధరించుకున్నారు ఆ గర్వాన్ని. బలత్కారముతో వాళ్ళు ధరించబడిన వారుగా 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. వాళ్ళ యొక్క హృదయాలు కొవ్వు పట్టిన హృదయాలని రాయబడినాయి. చెడుతనంతో నిండిన హృదయాలు, వాళ్ళ ఆలోచనలకు పరిమితి లేదని 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు అపహాసిస్తున్నారు, దే స్కాఫ్, అపహాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు దుర్మార్గముతో మాట్లాడుతూ ఉన్నారు. దేర్ వర్డ్స్ ఆర్ ఫిల్డ్ విత్ మ్యాలైస్. దుర్మార్గంతో మాట్లాడుతున్నారు, గర్వాంధులై ఉంటున్నారు.
ఇతరులను అణిచివేసేవారుగా, అప్రెస్ చేసేవారుగా ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ నోర్లను తెరిచి ఆ ఆకాశం వైపును చూసి గర్వంగా మాట్లాడుతున్నారు. భూమిని స్వాధీనం చేసుకునేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. 11వ వచనంలో మీరు చూడండి, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, దేవునికి అన్ని తెలుసా, ఆ మహోన్నతమైన దేవునికి తెలివి ఉందా అని మాట్లాడుతున్నారంట. ఇటువంటి వారు అటువంటి కేర్ ఫ్రీ లైఫ్ అంటే ఎటువంటి సునాయాసంగా చక్కగా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఈ చెడుతనంలో అభివృద్ధి చెందేవారిని చూసి ఈయనకి ఏమి ఆలోచన వచ్చిందంటే, నేను ఈ రకంగా కష్టపడుతూ శ్రమ పడుతూ దైవికంగా నన్ను నేను కాపాడుకుంటూ పరిశుద్ధంగా చూసుకుంటూ, ఒకసారి ఆలోచన చేయండి, నేను ఈ రకంగా బ్రతికి ఎందుకు, నేను ఇట్లా బ్రతికినా కానీ ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇటువంటి ఈ రకంగా బ్రతికినా కానీ ఎన్నో పోరాటాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమల గుండా నేను వెళ్తున్నాను, కానీ వాళ్ళకు కష్టాలు రావట్లేదే, వాళ్ళు సుఖంగా ఉన్నారే, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారే, వారు అభివృద్ధి చెందుతున్నారే, వాళ్ళలో ఎటువంటి కలతలు లేవే, వాళ్ళని చూసి నేను మత్సరపడుతున్నాను. అరే, అనవసరంగా నేను ఈ రకంగా బ్రతికి దేవునికి సమర్పించుకొని దైవభక్తి మార్గంలో నడిచి ఇన్ని కష్టాలేమన్నా నేను తెచ్చుకున్నానేమో. అందుకోసమే 2వ వచనంలో అంటాడు, నా కాలు జారుటకు నేను సిద్ధంగా అయిపోయినాను, నా అడుగులు ఆల్మోస్ట్ జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తా ఉంటున్నాడు. సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దేవుడు ఎవరికి ఏ రీతిగా ఏమి ఇవ్వాలనో ఆయన నిర్ణయిస్తాడు. వాళ్ళని వీళ్ళని మనం పోల్చుకోవడానికి వీల్లేదు. మీ ప్రయాణం వేరు, వేరే వాళ్ళ ప్రయాణం వేరు. దేవుడు మిమ్మల్ని పిలిచిన విధానం వేరు, వేరే వాళ్ళని పిలిచిన విధానం వేరు. దేవుడు మీ ఎడల కలిగిన ఉద్దేశం వేరు, వేరే వారి ఎడల ఆయన కలిగిన ఉద్దేశం వేరు. దేవుడు మీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో అది వేరు, వేరే వారి ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన ఉద్దేశాలు వేరు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితాన్ని ఇతరులతో మనం పోల్చుకోవడానికి వీలు లేదు. దేవుడు మనతో ఎలా వ్యవహరిస్తున్నాడో, ఇంత అయోగ్యులమైనప్పటికీ, ఎటువంటి అర్హత లేనప్పటికీ, మనం ఇంత పడిపోయిన వారం అయినప్పటికీ దేవుడు కృపచేత లేవనెత్తుకొని ఆయన ఎంత ఆశీర్వదిస్తున్నాడో దాన్ని చూసుకోవాలి. కానీ ఏవి మన జీవితంలో లేవో వేరే వాళ్ళతో పోల్చుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే నీకు ఇస్తాడు, ఇవ్వద్దు అనుకుంటే అని ఇవ్వడు. మనం అడగవలసిన అర్హత మనకి లేదు. వాళ్ళకు ఉంది కాబట్టి నాకెందుకు లేదు, వాళ్ళు ఇట్లున్నారు కాబట్టి నేను ఎందుకు ఇట్లా లేను అని పోల్చుకొని చూసుకోవాల్సిన అవసరత లేదు. చాలా మంది చేసే పొరపాటు ఇది. సహోదరులారా, మనం దేవుణ్ణి వెంబడించే ముఖ్య ఉద్దేశము దేవుని దగ్గర మనకి ఏమి లభిస్తుందో ఆ ఉద్దేశంతో మనం వెంబడించట్లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. పడిపోయిన మనల్ని దేవుడు బ్రతికించినాడు. చచ్చిపోయిన వాళ్ళే ఉన్న మనల్ని దేవుడు బ్రతికించుకొని క్రీస్తుతో లేవనెత్తుకొని క్రీస్తుతో మనకు కూర్చోపెట్టుకున్నాడు. మన అవసరతలను దేవుడు తీరుస్తున్నాడు. మనతో దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఆయన సన్నిధిని దేవుడు మనకు ఉంచినాడు. గొప్ప ఉద్దేశంతో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మన కనుదృష్టి దేవుని పైన ఉండాలి కానీ, దేవుడు చూపిస్తున్న కృప పైన ఉండాలి కానీ, అర్హత యోగ్యత లేకున్నప్పటికీ దేవుడు మన జీవితాల్ని ఎలా పోషిస్తున్నాడో, సంరక్షిస్తున్నాడో, కార్యాలు చేస్తున్నాడో ఆ దేవుని పైన ఉంచాలి కానీ వేరే వారి పైన మన దృష్టిని ఉంచడానికి వీలు లేదు. మనం దేవుడిని వెంబడించడానికి కారణము ఇహ లోకపరంగా సుఖంగా ఉండడానికి కాదు, ఈ లోకపరంగా ఆస్తి పరులుగా ఉండడానికి కాదు, ఏ లోకపరంగా అవి ఇవి సంపాదించుకోవడానికి కాదు. దేవుడిని మనం వెంబడించేది ఆయన వాగ్దానం చేసిన ఆ నిత్య జీవం పొందుకోవడానికి,
ఆ నిత్యత్వంలోనికి అడుగు పెట్టడానికి దేవుడే తన నిత్యత్వాన్ని వదిలిపెట్టుకొని, మహిమను వదిలిపెట్టుకొని, రిక్తునుగా చేసుకొని మన కోసం వచ్చినాడు. యేసుక్రీస్తు మనల్ని ధనవంతులుగా చేయడానికి, ఏ కష్టము, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది లేని జీవితము ఈ భూమి పైన ఇవ్వడానికి దేవుడు వాగ్దానం చేయలేదు. ఆయన అన్నాడు, ఈ లోకంలో నీకు శ్రమలు కలవు అన్నాడు. నేను దాన్ని జయించున్నాను, మీరు కూడా జయించండి అన్నాడు. సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, అనేక బీదలను మనం చూస్తాం, అనేక సంఘాలు బీదరికంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ ఆ బీదరికాన్ని ఒక శాపంగా దేవుడు ఎక్కడ కూడా మాట్లాడినట్లుగా మేము చూడము. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు బీదరికంలో ఉన్నప్పటికీ మీరు దేవునిలో మీరు ఐశ్వర్యవంతులు అని మాట్లాడతాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ 2వ పత్రికలో మాసిదోనియా సంఘం గురించి వాళ్ళు దారిద్రత్వంలో ఉన్నప్పటికీ ధారాళంగా ఇచ్చిన వారుగా ఉన్నారు. కానీ వాళ్ళ దారిద్రత్వమును ఒక శాపంగా దేవుడు మాట్లాడలేదు. సహోదరులారా, ఈ లోకంలో మనకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రములు ఉంటే చాలని 1 తిమోతి 6వ అధ్యాయంలో పౌలు తిమోతికి సెలవిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. దానికి మించి మన దృష్టి దేనిపైన ఉండడానికి వీల్లేదు. దేవుడు అంటున్నాడు, నీ అవసరతలను నేను తీరుస్తాను, నా యందు విశ్వాసం ఉంచి ఆకాశ పక్షులను చూడు, విత్తవు కోయవు, కానీ నేను పోషించట్లేదా? నేను నిన్ను చూసుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఇక్కడ గమనించండి, ఈయన దృష్టి వేరే వాళ్ళపైన ఎందుకు పోయిందో నాకు తెలియదు. ఒకవైపునేమో వాళ్ళేమో సుఖంగా ఉన్నారు, అన్ని సౌఖ్యంగా ఉన్నాయి, రోగాలు లేవు, అభివృద్ధి చెందుతున్నారు, ధనంలో అభివృద్ధి చెందుతున్నారు. అది కాకుండా ఇంకొక వైపున దేవుడిని దూషిస్తున్నారు, వాళ్ళు అపహాసం చేస్తున్నారు, ఇతరులను ఒత్తిళ్లు తీసుకొచ్చి బలాత్కారం చేస్తున్నారు, బలిమితో వాళ్ళ కార్యాలని ముందుకు నెట్టుకుంటూ పోతా ఉన్నారు, అభివృద్ధి చెందుతున్నారు. దేవుడిని అసహ్యంగా ఈయనకు 2 రకాలుగా దుఃఖం కలుగుతుంది. ఒక వైపున నా పరిస్థితి ఇట్లా ఎందుకు ఉంది, ఇంకొక వైపున దేవుని కూడా దూషిస్తున్నారా వీళ్ళు. అయినప్పటికీ వాళ్ళ జీవితాలలో ఏం జరగట్లేదే, ఆ దేవునికి తెలివి ఉందని మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళ జీవితాలు మంచిగా సుఖంగా ఉన్నాయి, క్షేమంగా ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నారు అనే ఆలోచన ఈయనలో వచ్చేసింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆయన కాళ్ళు జారడానికి సిద్ధమైపోయినాయి. సహోదరులారా, ఎప్పుడైనా కానీ దేవుడు మనకేమిచ్చినాడో దాంట్లో కృతజ్ఞత చూపించని తత్వం మనలో ఉన్నట్లయితే ఒకరోజు తప్పకుండా మనం జారిపోయే పరిస్థితిలో మనం వస్తాము. దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాంట్లో కృతజ్ఞత చూపించేవారుగా ఉండాలి. ఆ కృతజ్ఞత లేనివారు, దేవుడు ఏమిచ్చినాడో ఆ కృతజ్ఞత చూపించని వారు ఏది ఇవ్వలేదో దానిపైననే దృష్టి పెడతారు. ఆ దృష్టి పెట్టే వాళ్ళు వాళ్ళకు వాళ్ళే బంధకంలో నెట్టుకుంటారు, బంధకంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకు వాళ్ళు పడిపోయే స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకొని వ్యర్థము అంటే దేవుడిని మీరు ఎందుకు వెంబడిస్తున్నారు? ఆలోచన చేయండి. దేవుడు ఈ లోకపరంగా దేవుడు అవిస్తాడని ఇవిస్తాడని మనం వెంబడిస్తున్నామా? యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం, యేసు ప్రభు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. రొట్టెను విడిచి చాలా మందికి, వేల మందికి భోజనాన్ని ఆయన సిద్ధపరుస్తాడు, ఇస్తాడు. తర్వాత ప్రజలు ఉరుక్కుంటా పరిగెత్తుకుండా ఓడలెక్కుకుంటూ యేసు ప్రభు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తా ఉంటారు. వెళ్ళి, రబ్బీ నువ్వు ఎక్కడున్నావు, నీకోసం మేము వెతుకుతా ఉన్నామని వాళ్ళు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, అయ్యా నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాననేసి మీరు నన్ను వెతకట్లేదు, మీకు భోజనం పెట్టినాను కదా, రొట్టెలు పెట్టినాను కదా, ఆ రొట్టెను ఆశించిన వెనకాల వస్తున్నారనేసి యేసు ప్రభు చెప్తాడు. ఈ క్షేమయ్యే ఈ రొట్టెల కోసము మీరు నన్ను వెంబడించకండి, ఏ నిత్య జీవం అయితే నేను ఇవ్వడానికి వచ్చినానో ఆ నిత్య జీవపు మాటల పైన మీ దృష్టిని పెట్టండి అని అక్కడ యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం.
సహోదరులారా, ఇహలోకపరమైన దాన్ని దృష్టిలో పెట్టుకొని నీవు క్రీస్తును వెంబడించడం ఒకవేళ ప్రారంభించినట్లయితే, ఒకవేళ అవి పోయినట్లయితే నువ్వు క్రీస్తును వదిలిపెట్టేస్తావు. అంటే క్రీస్తును వెంబడించడానికి కారణాలు ఏంటి? దేవుణ్ణి వెంబడించడానికి అసలు నువ్వు ఏ ఉద్దేశంతో దేవుణ్ణి వెంబడించడానికి నువ్వు ప్రారంభించినావు? వాట్ వాజ్ ద మోటివ్ ఆఫ్ ఫాలోయింగ్ గాడ్? వాజ్ ఇట్ ద మెటీరియల్ థింగ్స్? ఈ లోకపరంగా దేవుడు ఏదైనా ఇస్తాడు అందుకోసం నువ్వు వెంబడించడానికి మొదలుపెట్టినావా? అవి తీసేసుకుంటే నువ్వు వెంబడించవు. చాలా మంది క్రైస్తవులు దేవుడు ఇది ఇచ్చినాడు కాబట్టి, అది చేసినాడు కాబట్టి వెంబడించడం స్టార్ట్ చేసినారు. కానీ వాళ్ళ జీవితంలో ఒక పరీక్ష దినం వస్తుంది, అవి దేవుడు తీసేస్తే వెంబడించడం బంద్ చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి వెంబడించడానికి ఎందుకు తీర్మానం చేసుకున్నారంటే, ఇవన్నీ వాళ్ళకి కలుగుతున్నాయి, ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు వెంబడించడం స్టార్ట్ చేసినారు. తీసేస్తే వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు. వాళ్ళు మనం దేవుణ్ణి వెంబడించేది ఇహలోక పరంగా దేవుడు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఈ ధనంని ఇస్తాడు, ఈ సుఖంని ఇస్తాడు, ఈ ఆస్తుల్ని ఇస్తాడని మనము దేవుడిని మనం వెంబడించలేదు. దేవుడిని మనం ఎందుకు వెంబడిస్తున్నామంటే, ఆయన తన మహిమను వదిలిపెట్టుకొని తాను రిక్తునిగా చేసుకొని మన స్థానం తీసుకొని మన స్థానంలోనే చనిపోయి దేవుని ఉగ్రతను తన మీద తీసుకొని మన కోసం మన చనిపోయి తిరిగి లేసినాడు. మనల్ని యుగ యుగములు ఆయనతో పాటు ఉంచుకోవడానికి, రక్షించుకోవడానికి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి నేను ఆ కారణం తప్ప వేరే ఏ కారణంతో నేను దేవుడిని వెంబడించను. నేను తినడానికి తిండి ఉన్నా లేకున్నా, కట్టుకోవడానికి వస్త్రములున్నా లేకున్నా, ఉండడానికి ఒక సొంత ఇల్లు ఉన్నా లేకున్నా, వేరే వాళ్ళకి ఏమైనా ఉండని, నాకు ఏం లేకున్నా నేను ప్రభుని వెంబడిస్తాను. ఎందుకంటే ప్రభు యొక్క గొప్ప ప్రేమ ఆ సిలువలో వ్యక్తపరిచినాడు. అదొక్కటే నాకు చాలు ఆయన వెంబడించడానికి. దిస్ మార్నింగ్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? ఏ కారణంతో నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను? ఏ కారణంతో నేను దేవుడిని వెంబడిస్తున్నాను? ఏ కారణంతో దేవుని యొక్క సమూహంలో లేకపోతే సన్నిధానంలో పరిశుద్ధులతో కలిసి నేను కూర్చొని, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ మీ, బిహైండ్ ఆల్ దిస్? దీని వెనకాల నా ఉద్దేశం ఏంటి? కాబట్టి ఈయన దృష్టి వాళ్ళ పైన వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా తన ఆలోచన విధానం మారడం స్టార్ట్ అయింది. నిజమే కదా, నేను అనవసరంగా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నా కదా, నా కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నా కదా, నా సంవత్సరాల్ని నేను వ్యర్థపరచుకుంటున్నా కదా, ఈ దైవభక్తి ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ పరిశుద్ధంగా కాపాడుకోవడం ఎందుకు, ఈ నన్ను నేను పాపం నుంచి దూరంగా పెట్టుకోవడం ఎందుకు, ఈ యొక్క అపవిత్రమైన జీవితానికి నేను దూరంగా ఉండడం ఎందుకు, ఈ సుఖభోగాల నుంచి, ఈ లోకం నుంచి నన్ను నేను కాపాడుకోవడం ఎందుకు, ఏమొచ్చింది నాకు ఇవన్నీ కాపాడుకున్నందుకు అనే ఆలోచనతో ఆయన కాలు జారడం స్టార్ట్ అయింది. జారడం అంటే దాని అర్థం ఏంటిది? ఈ దేవుణ్ణి వెంబడించడం వేస్ట్. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఉన్నవాడే ఆయన మ్యూజికల్ డైరెక్టర్. ఆయన కింద ఎంతో మంది పాటలు పాడేవారు, వాయిద్యములు వాయించేవారు, వర్షిప్ లీడ్ చేసేట ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. నన్ను నేను కాపాడుకోవడము వ్యర్థము అని మాట్లాడుతున్నాడు. ఇంత బ్రతుకుతున్నప్పటికీ నాకు శ్రమలు ఉన్నాయి, నాకు ఇంత బ్రతుకుతున్నప్పటికీ శోధనలు ఉన్నాయి. కానీ ఆయన ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇది చాలా నాకు ఇబ్బందికరంగా ఉంది, చాలా నొప్పిగా ఉంది నాకు, గనుక నేను దేవుని సన్నిధానంకి వెళ్ళి అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానని ఆయన దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళే వరకు ఆయనకు అర్థం కాలేదు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ ఆవరణంలోకి వెళ్ళి వాళ్ళ అంతము ఏం కాబోతుంది, కరెక్టే, వాళ్ళు ఇప్పుడు ఈ దినాలు ఇవి కలిగి ఉన్నారు,
కానీ వాళ్ళ అంతము ఏం కాబోతుందో నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఇది అర్థమైంది అంటున్నాడు. ఏమర్థమైందంట? నేను కాదు జారడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నేను కాదు, కానీ వాళ్ళు జారు చోట్లో దేవుడు వాళ్ళని ఉంచినాడంట. అకస్మాత్తుగా ఒక దినము వాళ్ళు నాశనమయ్యే చోట్లో దేవుడు వాళ్ళని ఉంచినాడు. సహోదరులారా, మీరు గమనించండి. ఎప్పుడైనా కానీ ఇటువంటి పోరాటాలు మనకు వచ్చినప్పుడు, ఇటువంటి శోధనలు మనకు వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధానంకి మనం వెళ్ళాలి. మన సొంత మైండ్తో ఆలోచన చేయడానికి ప్రయత్నం మనం చేయకూడదు. లేదు, మన సొంత ఆలోచనలను మనం పక్కన పెట్టేసి దేవుని ఆలోచనలు వెతకడానికి ఆయన సన్నిధానంకి మనం వెళ్ళాలి. ఈ వ్యక్తి ఆల్మోస్ట్ జారిపోవడానికి సిద్ధంగా అయిన వ్యక్తి, ఆయన బుద్ధి తిరిగి ఎప్పుడొచ్చింది తెలుసా? నేను దీని గురించి తలంచడానికి దేవుని యొక్క సన్నిధిలో నేను వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలోనికి నేను వెళ్ళినప్పుడు, ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఈ విషయాలు అర్థం చేయించినాడు. ఏంటంట? వీళ్ళు ఈరోజు ఇట్లా అభివృద్ధిగా కనబడుతున్నారు, ఈ రోజు ఆస్తి పరులుగా కనబడుతున్నారు, ఇవన్నీ కలిగి ఉంటున్నారు, కానీ వాళ్ళ యొక్క అంతము అకస్మాత్తుగా వస్తుంది. వాళ్ళు నాశనము చేయబడతారు. వాళ్ళు నాశనము చేయబడతారు. కానీ నీవు ఆయనతో పాటు యుగయుగములు ఉంటావు అని అండర్స్టాండింగ్ దేవుడు ఆ కీర్తనకారుడికి ఇచ్చినాడు. సహోదరులారా, ఈ రోజులలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్? నేను ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నానో అది కాదు, ఎన్ని శోధనల గుండా నేను వెళ్తున్నాను అది కాదు, కానీ వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్? నా యొక్క ప్రయాణానికి అంతం ఏంటి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క ప్రయాణాన్ని మనం స్థిరపరచుకోవాలి, పోగొట్టుకోకూడదు. మన గమ్యస్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ లోకం కోసము, ఈ లోకాశల కోసము, ఈ శోధనల కోసము మన ప్రయాణాన్ని పోగొట్టుకోవడానికి వీలు లేదు. అనవసరంగా నోరు తెరిచి పిచ్చిగా మనం మాట్లాడడానికి వీలు లేదు. ఈయన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయనకు పోయిన బుద్ధి తిరిగి వచ్చింది. ఆయన కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకున్నాడు. ప్రభువా, నన్నేమో జాగ్రత్తగా ఉంచినావు, నేనే జారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ నన్ను జాగ్రత్తగా ఉంచినావు, కానీ వాళ్ళని మాత్రము జారు చోట్లను ఉంచినావు. ఒకరోజు వాళ్ళు అకస్మాత్తుగా నాశనం అవుతారు. నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావు, ప్రభువా నువ్వు నాకు చాలు అంటున్నాడు. మీరు కీర్తనలో మీరు కిందకి చదవండి. అని ఏమంటున్నాడు? 26వ వచనంలో మీరు చూడండి. దో మై ఫ్లెష్ ఫెయిల్ అండ్ మై హార్ట్ మే ఫెయిల్, గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. నేను పొరపాడినప్పటికీ, నేను పొరపాటు చేసినప్పటికీ, కానీ దేవుడు నా బలము, నా భాగము. గాడ్, అది నాకు కావాలి, అది మంచిది. ఆయన గురించి నేను అనేకులకు వివరిస్తాను. గమనించండి, మారడానికి సిద్ధంగా అయిన వాడు చివర్లో ఏమంటున్నాడు? ఇవన్నీ నాకు లేకపోలేదు, ఇవన్నీ నేను కోల్పోయిన ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ దేవునికి
సుఖం, ఆ డబ్బు కోసము, ఆస్తుల కోసము, సుఖము కోసము, నీ సంతోషం కోసము, ఇవన్నీ కొరకు దేవుడిని విడిచిపెట్టినావో అవన్నీ వచ్చి నిన్ను కాపాడుతాయా? ఆ దినము నిత్య రాజ్యంలో చేరుస్తాయా? దేవుని రాజ్యంలో చేరుస్తాయా? సహోదరులారా, శ్రమలు, కష్టాలు కొన్నిసార్లు మన జీవితాన్ని సరిచేయడానికి దేవుడు అనుమతినిస్తాడు. అది అర్థం చేసుకోకుండా మనం కొన్నిసార్లు తొందరపడతా ఉంటాము. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎక్కువ దేవుని పైన మనం ఆనుకోగలుగుతాము, దేవుని వైపున మనం చూడగలుగుతాము, దేవుని వైపున ఒక దృష్టిని పెట్టగలుగుతాము. అనేక కారణాలతో దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఇస్తాడు. కానీ తొందరపడి వాళ్ళని వీళ్ళని పోల్చుకొని మన జీవితాన్ని పాడు చేసుకోవడానికి వీలు లేదు. ఈ దినాలలో గమనించండి, చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. క్షేమకరమైన దినాల్లోనే మనం పడిపోయినట్లయితే ఇంకా అపాయకరమైన దినాలు వస్తే మనం ఏం నిలబడతాం చెప్పండి? క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. నీ ప్రాణాన్ని ఆయన కోసం పోగొట్టుకునేటట్టుగా నీ విశ్వాసం కట్టబడాలని దేవుడు లేఖనాలలో మనకు బోధ చేస్తున్నాడు. యేసు కోసం కాదు మనం ప్రాణము పెట్టడము, కేవలం ఈ లోకం కోసము, లోక సుఖభోగాల కోసమే మన ప్రాణాలని వదులుకునే వారం అయితే యేసయ్య కోసం ఏం ప్రాణం పెడతామండి? ఈ దినము మీరు ఎటువంటి శోధనలో ఉన్నారో నాకు తెలియదు, ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు యేసు ప్రభువుని వెంబడించడానికి కారణం ఏంటిదో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఆ సువార్తను విని మనం పాపులమని గ్రహించి పశ్చాత్తాపపడి ఆ రక్షణ కావాలని, ఆ నిత్య జీవము కావాలని, ఏది లేకపోయినా పర్వాలేదు నాకు ఆ పరలోక రాజ్యము కావాలి, దేవునితో నిత్య సహవాసం కావాలని పశ్చాత్తాపపడి మీరు దేవుని వెంబడిస్తున్నారా? లేక ఏదో ఈ కార్యం జరిగింది, ఆ కార్యం జరిగింది గనుక నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను. సహోదరులారా, ఈ కార్యము ఆ కార్యం పైన నువ్వు ఆధారం చేసుకున్నాడు అయితే రేపటి దినాలు కార్యాలు ఏం జరగకపోయినా కానీ అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఒకవేళ దేవుణ్ణే ప్రశ్న వేసేటట్టుగా నువ్వు కాలు జారే స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నేను కలిగిన దాంట్లో ఎందుకు తృప్తిగా లేను? నేను దేనికోసము దేవుణ్ణి వెంబడిస్తున్నాను? నిత్య రాజ్యం పైన నా దృష్టి ఉందా అని నేను ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమాజిన్ చేయండి, ఇటువంటి స్థాయిలోనే ఆయన పడిపోవడానికి, జారిపోవడానికి సిద్ధంగా అయినప్పుడు సాతాను నిన్ను నన్ను శోధించడా? నిన్ను నన్ను పడవేయడానికి మన చెవులో వచ్చి ఆయన మాట్లాడడా? ఏం చేస్తున్నాడు నీ దేవుడు? ఇంతకాలం నువ్వు దేవుడిని వెంబడించినావు, నమ్మినావు. ఏం చేస్తున్నాడు నీ దేవుడు? ఏం మేలు చేసినాడు మీ దేవుడు? అప్పుడు మన దృష్టిలో ఒక ఆలోచన పుట్టిస్తాడు వాడు. నిజమే కదా, ఏం చేసినాడు? మళ్ళా వచ్చి అంటాడు, వాళ్ళని చూసినావా ఎట్లా ఉన్నారు? వాళ్ళు క్షేమంగా ఉన్నారు. నువ్వు చూడు ఎట్లున్నావు. వాళ్ళు చూసినావా ఎంత అభివృద్ధి అవుతున్నారు? నువ్వు చూసినావా ఎట్టున్నావు చూడు. అప్పుడు మనం కూర్చొని ఆలోచిస్తుంటాం, నిజమే కదా, మనకంటే వాళ్ళే బెటర్ ఉన్నాడు, మనకంటే వాళ్ళే క్షేమంగా ఉన్నారు, మనకంటే వాళ్ళే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారు. సహోదరులారా, దేవుడిని మనం వెంబడించేటప్పుడు అన్నిటిని ఉపేక్షించుకొని డినై చేసి ఆయనను వెంబడించే వారిగా మనం ఉండాలి. ఈ లోకం కోసం ఆయనను వెంబడించే వారిగా ఉండడానికి వీలు లేదు. ఈ లోకం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వస్తే ఆ లోకాన్ని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే ఏ రకంగా మనం రక్షించబడిన వాళ్ళము, విడిపించబడిన వాళ్ళము, విమోచించబడిన వాళ్ళం చెప్పండి ఒకసారి. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు.
నీకు దేవుడు ఎందుకు, ఏ కారణంతో ఆయన వెంబడిస్తున్నావు? అవి ఇవి ఇస్తున్నందుకు దేవుడిని వెంబడిస్తున్నామా? ఏ కారణంతో వెంబడిస్తున్నావు? ఈ ప్రశ్నను మనమందరము వేసుకోవాల్సిన అవసరత మనకుంది. ఏ దేవుడినైతే ఆయన విడిచిపెట్టాలనుకున్నాడో చివరికి ఏమంటున్నాడు తెలుసా? ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు బి నియర్ టు యూ లార్డ్, యు అప్హోల్డ్ మీ. ప్రభువా, నేను నీ దగ్గర ఉండడమే క్షేమము, నీకు దగ్గరగా ఉండడమే నా క్షేమం. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు. మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాము? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. రకరకాలైన బోధకులు వస్తున్నారు, రకరకాలైన బోధలు చేస్తున్నారు, తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ ఉన్నారు, లోకాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులు దండుకునే వాళ్ళు వస్తున్నారు, రకరకాలుగా బోధిస్తున్నారండి. మీకు ఇది ఉండాలి, మీకు అది ఉండాలి, ఈ రకంగా బ్రతకాలి మీరు. సహోదరులారా, అది బైబిల్కి సంబంధించిన బోధ కాదు. మీరు అపోస్తలుల కార్యంలో చూడండి, ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, ఎవరు కూడా లోకాని కోసం వాళ్ళు అట్లా పరిగెత్తలేదు. వాళ్ళు కలిగిన లోకాన్ని దేవుని కోసము, దేవుని రాజ్యం కోసము, దేవుని పని కోసము వాళ్ళు వదులుకొని ఆ నిత్య జీవం కోసం పరిగెత్తినట్లుగా చూస్తూ ఉన్నాం. కలిగింది వదులుకున్నారండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? లేని దానికోసం పరిగెత్తుతూ ఉంటాం. మనం ఏ లోకంనైతే వదులుకోవాలనో ఆ లోకం కోసమే పొద్దున్న లేచి రాత్రి వరకు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒక రోజు వస్తుంది, వీటన్నిటిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన గమ్యం ఏంటిది? మన అంతం ఏంటిది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్? నువ్వు ఈ రకంగా బ్రతికినట్లయితే, ఏ రీతిగా అయితే ఇప్పుడు బ్రతుకుతున్నావో ఆ రకంగా కంటిన్యూ అయినట్లయితే వాట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడుగుతున్నాడు దేవుడు. ఆ ప్రశ్నను మనం అందరం వేసుకొని మనల్ని మనం సరిదిద్దుకుందాము, బాగు చేసుకుందాము. మరొకసారి ఇక వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి. ఆసాప్ ఒక మంచి మ్యూజికల్ డైరెక్టర్, కానీ ఆయన దృష్టి దేవుని దగ్గర నుంచి బయట వారి పైన పడినప్పుడు ఆయన ఆలోచన విధానం మారింది. ఆయన ఏం నమ్ముతున్నాడో అది అటు ఇటు షేక్ అవ్వడం మొదలైంది. తప్పుడు త్రోవలో ఆయన పడిపోయేవాడు, కానీ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు దేవుడు తనకు బుద్ధినిచ్చే వరకు ఆయనకు అర్థం కాలేదు వాళ్ళ అంతము నాశనము, కానీ నువ్వు యుగ యుగములు మహిమలో ఉంటావు. ఎప్పుడైతే ఈ విషయాలు బయలుపరిచినాడో, ప్రభువా నేను మృగంలాగా ప్రవర్తించినా నన్ను క్షమించు, బుద్ధి లేని వాళ్ళలాగా ప్రవర్తించినా నన్ను క్షమించు అని, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు నా చేయబట్టుకుంటే చాలు, నీ సన్నిధిలో నేను ఉంటే చాలు ప్రభువా, నాకు ఇంకా వేరేది ఏది లేకపోయినా పర్వాలేదని ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఈరోజు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యము ఎక్కడున్నా కానీ వింటున్న దేవుని బిడ్డలారా, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఒక సవాలు మీ ముందు నేను పెడుతున్నాను. చెక్ ఫర్ వాట్ మోటివ్స్ యు ఆర్ ఫాలోయింగ్ గాడ్. ఏ ఉద్దేశము నీ మనసులో పెట్టుకొని దేవుని వెంబడిస్తున్నావు? నిత్య జీవం కోసమా, లేకపోతే ఈ లోకంలో అభివృద్ధి అవ్వడానికా? దేని నిమిత్తము నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావో ప్రశ్న వేసుకో. దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఎప్పుడైనా కానీ ఇటువంటి పోరాటాలు వచ్చినప్పుడు ఆల్వేస్ రిమెంబర్, డోంట్ గో అవే ఫ్రమ్ గాడ్, గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇటువంటి పోరాటాలు వచ్చినప్పుడు ఏం చేయాలా? దేవునికి దూరంగా పోవద్దు. సాతాను ఏం చేస్తాడంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తే మన బుద్ధి తిరిగి వచ్చేస్తుంది, మన పొరపాట్లని గ్రహించేస్తాం. ఎంత శోధనలు అనిపించినా, ఎన్ని ఆలోచనలు వచ్చినా, we should decide to go to the presence of God and say, Lord, give me understand. నాకు అర్థం కావట్లేదు. And God will be gracious to teach us what is right. Amen. కృప కలిగిన దేవుడు మనకు బుద్ధిని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ప్రత్యక్షతనిస్తాడు.
అర్థం చేయిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us ఆల్ ఎగ్జామిన్ ourselves. మనము చివరి గడియలకు వెళ్ళిపోతా ఉన్నాము. అంతానికి మనం దగ్గరగా వెళ్తా ఉన్నాము, రాకడికి దగ్గరగా వెళ్తా ఉన్నాము, ప్రతికూలమైన పరిస్థితికి, శోధనకు ఇంకా దగ్గరగా వెళ్తా ఉన్నాము. చిన్న చిన్న వాటిలోనే మనం పడిపోయినట్లయితే ఆ పెద్దవి వచ్చినప్పుడు, ఆ వ్యతిరేకతలు వచ్చినప్పుడు, ఆ హింస వచ్చినప్పుడు, అటువంటి శోధనలు వచ్చినప్పుడు నిలబడతామా? ఈ ప్రశ్నలు వేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈరోజు ఆసాపు జీవితం నుంచి నాయనా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములు. జారిపోవడానికి సిద్ధమైనాడు, జారిపోయేవాడు. నీ సన్నిధికి వెళ్ళినట్లయితే ఆయన జారిపోయేవాడు. దృష్టి మరలించబడింది. పేతురు దృష్టి పరిస్థితుల వైపున వెళ్ళినప్పుడు ఏదైతే ఆయన జారిపోవడానికి, సముద్రంలో మునిగిపోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు, అటువంటి రీతిగానైనా ఆసాపు కూడా జారిపోతా ఉండే. కానీ నీ సన్నిధానంకు వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు జవాబులు ఇచ్చినావు నాయన. తన మూర్ఖత్వంను గ్రహించగలిగినాడు. ఏది లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలనే నిర్ణయానికి వచ్చినాడు. అంతాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అంతంలో ఆసాపు జీవితంలో నువ్వు ఏమి మహిమ ఇవ్వబోతున్నావో అది నువ్వు దృష్టిలోకి తెచ్చిన వెంటనే తను సరిదిద్దుకున్నాడు. ప్రభువా, మాకు కూడా అటువంటి దృష్టిని దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.